ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ రూమ్కు 540 కెమెరాలతోటి అనుసంధానం. పరీక్షలు రాసే విద్యార్థుల కదలికలపై కెమెరాలతోటి నిఘా. ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ జరగడంతో చర్యలు చేపట్టారు అధికారులు. ఇటీవల మాల్ ప్రాక్టీస్కు 20 మంది మెడుకోలు పాల్పడ్డారు. చిట్టీలు, ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. సెల్ ఫోన్ వాడుతూ 2 ఇన్విజిలేటర్లు సైతం దొరికారు. ఆ 2 ఇన్విజిలేటర్లని విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వైద్య విద్యా పరీక్షలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డ వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం గరిష్టంగా 2 ఏళ్ల వరకు డీబార్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక మంత్రి సత్యకుమార్ ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల్ని 540 కెమెరాలతోటి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 540 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్ సెంటర్లన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి మనకి వివరించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్ డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు. సార్, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎలా మానిటరింగ్ చేస్తుంటారు? అయితే మొట్టమొదటిసారిగా ఇప్పుడు కర్ణాటకలో ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఉంది ఈ సిస్టమ్. ఆ సిస్టమ్ని ఇక్కడ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకి మా వైస్ ఛాన్సలర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుర్వేదిక్, హోమియో, నర్సింగ్ కాలేజీలు, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలు, ఇవన్నిటి ఎగ్జామినేషన్ జరిగే విధానాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎగ్జామ్ హాల్లో ప్రతి 20 మందికి ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని ఇక్కడికి యాక్సెస్ తీసుకుంటారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి యాక్సెస్ తీసుకుంటారు. నేరుగా యూనివర్సిటీయే ఎగ్జామినేషన్ జరిగే పద్ధతిని మొత్తాన్ని మానిటర్ చేస్తుంది. మొట్టమొదటిసారి అంటే భారతదేశంలోనే ఇది సెకండ్ హెల్త్ యూనివర్సిటీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయడము. కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పటికే అన్ని మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుష్ కాలేజీలు, ఆయుర్వేదిక్, హోమియో కాలేజీల్లో కలిపి 20 మందికి పైగా, అంటే మైక్రో జిరాక్స్ వాడడంతో అయితే ఏంది, తర్వాత సెల్ ఫోన్లు వాడుతూ అయితే ఏంది, స్మార్ట్ వాచెస్ వాడుతూ అయితే ఏంది దొరకడం జరిగింది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా, అంటే మా వైస్ ఛాన్సలర్ మెయిన్ మోటో, ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని అంటే ఎగ్జామ్ జరిగే పద్ధతిని ఇంప్రూవ్ చేయడము, ఎగ్జామ్స్ జరిగేది పారదర్శకంగా జరగాల, ట్రాన్స్పరెంట్గా జరగాలని మా వైస్ ఛాన్సలర్ గారి ఉద్దేశము. అందులో భాగంగానే అక్కడ ఇన్విజిలేటర్లు ఎలా పనిచేస్తున్నారు, చీఫ్ సూపరింటెండెంట్ ఎలా పనిచేస్తున్నారు, యూనివర్సిటీ అపాయింట్ చేయబడిన అబ్జర్వర్స్ ఎలా పనిచేస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ దాదాపు మొన్న 2వ తారీఖు మొదలైంది. ఎగ్జామ్ జరిగేటప్పుడే లోపలికి ఎంట్రీ చేసేటప్పుడే సెల్ ఫోన్లు ఉన్నాయా, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని చెక్ చేస్తారు. అదేవిధంగా ఇన్విజిలేటర్ల దగ్గర కూడా 2 ఫోన్లు ఉన్నాయన్నారు. అంటే ముందు చెక్ చేయరని? ముందు చెక్ చేస్తారు. అంటే ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందే ఇన్విజిలేటర్లు చెక్ చేస్తారు. అయితే హైడ్ చేసి తీసుకొచ్చినారు పిల్లలు. తీసుకొచ్చిన వాటిని ఇక్కడ కనిపెట్టడం జరిగింది. ఇక్కడ కనిపెట్టి అక్కడ ఉన్న మా టెక్నికల్ అసిస్టెంట్కి చెబితే ఆ టెక్నికల్ అసిస్టెంట్ వెళ్ళి అక్కడ అబ్జర్వర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ అబ్జర్వరు అలాంగ్ విత్ చీఫ్ సూపరింటెండెంట్తో కలిపి మాల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ మాల్ ప్రాక్టీస్ గురైన స్టూడెంట్స్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ముందు పెడతాం. ఆ కమిటీలో వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ సార్ ఉంటారు. అందులో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్లస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంటారు. వీళ్ళంతా కలిపి ఒక రిపోర్ట్ తయారు చేసి వైస్ ఛాన్సలర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. తుది నిర్ణయం వైస్ ఛాన్సలర్ గారు తీసుకుంటారు. గరిష్టంగా 2 సంవత్సరాల పాటు విద్యార్థిని డీబార్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ కెమెరాలు చూస్తే ఏ కెమెరా ఎక్కడి నుంచి అనేది ఎట్లా తెలుస్తుంది? చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాలు ఉన్నాయంటున్నారు. ఈ కెమెరాలు ఏ కెమెరా ఎక్కడదని మనకి ఎట్లా అబ్జర్వ్? మా దగ్గర సార్ ఈ కోడ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఏ కాలేజ్ ఆ కోడ్ కెమెరా 1, కెమెరా 2 కాలేజ్ నేమ్తో సహా డిస్ప్లే అవుతుంటుంది. ఇక్కడ ఏ కాలేజీ అన్నది ఇమ్మీడియట్ తెలిసిపోద్ది మాకు. అక్కడ వెంబడి మా టెక్నికల్ అసిస్టెంట్ అలర్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్ని, అబ్జర్వర్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత వెంబడే ఆ స్టూడెంట్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని చెక్ చేసి మాల్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అబ్జర్వర్ అంటే పీజీ స్టూడెంట్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మా, మీరు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు? మార్నింగ్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయ్యే దగ్గర నుంచి క్వశ్చన్ ఆన్సర్ షీట్ ప్యాకింగ్ చేసే వరకు మేము కీన్ అబ్జర్వేషన్ అనేది చేస్తాము.
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని అండ్ ఇన్విజిలేటర్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తాం సార్. ఇప్పటికే దాదాపు మొన్న 2వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఇప్పటివరకు 16 మంది అబ్బాయిలు 4 అమ్మాయిలు మొత్తం 20 మందిని డిబార్ చేసిన పరిస్థితి నెలకొన్నట్టు. స్మార్ట్ వాచ్లు కానీ సెల్ ఫోన్లు కానీ లోపలికి తీసుకొచ్చి మాస్ కాపింగ్ పాల్పడుతున్న కారణంగా వారిని డిబార్ చేశారు. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు కూడా వారికి ఎగ్జామ్కి దూరంగా ఉంచే పరిస్థితి ఉందని మాత్రం వైద్యాధికారులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.